హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈ రోజు ఈ వీడియోలో ఫేస్ వాష్ ని మనం ఎలా చూస్ చేసుకోవాలి, అదే విధంగా ఫేస్ వాష్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ చూద్దాం. బేసిక్ గా స్కిన్ కేర్ లో ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో మిగిలిన ప్రొడక్ట్స్ తక్కువ అని కాదు, కాకపోతే బట్ ఫేస్ వాష్ అనేది మన స్కిన్ కేర్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మీరు గనక మీ ఫేస్ ని సరిగ్గా ఫేస్ వాష్ చేసుకోకపోతే మీ స్కిన్ అనేది కంపల్సరీగా ట్యాన్ ప్రాబ్లమ్స్ కానీ, యాక్నీ ప్రాబ్లమ్స్, వైట్ హెయిర్స్, బ్లాక్ హెయిర్స్ అంటూ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో మనం గనక మంచి కరెక్ట్ గా ఫేస్ వాష్ ని మన స్కిన్ కి తగ్గట్టుగా మనం ఎంచుకుంటే కొంతవరకు మరీ కంప్లీట్ గా కాకపోయినా 100% కాకపోయినా 50% అయినా మీ స్కిన్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే డార్క్ స్పాట్స్ నుంచి, పిగ్మెంటేషన్ నుంచి, యాక్నీ నుంచి, అదే విధంగా వైట్ హెయిర్స్, బ్లాక్ హెయిర్స్, సో వీటన్నిటి నుంచి కూడా మనం అయితే కొంతవరకు 50% అయితే మనం కంపల్సరీగా తగ్గించుకోవచ్చు. సో డాక్టర్స్ కూడా చాలా మంది మనకి మంచి మంచి బ్రాండ్స్, మనం ఒకవేళ కన్సల్ట్ అయితే మంచి బ్రాండ్స్ మనకి స్కిన్ ని బట్టి మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా స్కిన్ కేర్ లో ఫేస్ వాష్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆ ఫేస్ వాష్ లలో ఎలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఏ ఫేస్ వాష్ ని యూజ్ చేస్తే బాగుంటుందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి స్కిన్ కి నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే సజెస్ట్ చేస్తాను. సో కాకపోతే మీరు ఆ ప్రొడక్ట్స్ నే అలాగే మీరు యూజ్ చేయకుండా మీ స్కిన్ టైప్ ని బట్టి మీరు యూజ్ చేయండి. నేను ఒక ఐడియా కోసం అయితే ఈ ప్రొడక్ట్స్ ని నేను ప్రతి ఒక్క స్కిన్ టైప్ కి అయితే మెన్షన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్కిన్ టైప్. బేసిక్ గా నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అయితే సరిపోతుంది. మీ స్కిన్ పైన ఎవరి స్కిన్ మీద అయినా సరే మనకి నేచురల్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆయిల్ అనేది పోకుండా మనము ఫేస్ వాష్ ని చూస్ చేసుకోవాలి. ఆ నేచురల్ ఆయిల్స్ ని పోకుండా ఫేస్ ని మంచిగా క్లీన్ చేసే అటువంటి ఫేస్ వాష్ ని యూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను. సెటపిల్ జెంటిల్ స్కిన్ క్లెన్జర్, బయోటిక్ హనీ జెల్ రిఫ్రెషింగ్ అండ్ అలాగే ఆక్వాలాజికా డీటాన్, మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి ఆక్వాపోరిన్ బూస్టర్ ఫేస్ వాష్ అండ్ అదే విధంగా డాటాన్ కి ఫేస్ వాష్. సో నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫేస్ వాష్ ని యూజ్ చేస్తే మీకు సూట్ అవుతుంది. రీసెంట్ గా ఇంకా మంచి బ్రాండ్స్ కూడా వస్తున్నాయి. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఆయిల్ ఫ్రీ ఫోమింగ్ ఫేస్ వాషెస్, క్లెన్జర్స్, జెల్ లాగా ఉంటాయి కదా, జెల్ ఫేస్ వాషెస్ అని కూడా ఉంటాయి. సో ఇలాంటి వాటిని మీరు యూజ్ చేయాలి. మీరు తీసుకునే ఆ ఫేస్ వాష్ గానీ క్లెన్జర్స్ లో గానీ బెంజాయిల్ పెరాక్సైడ్, అదే విధంగా సాలిసిలిక్ యాసిడ్ లాంటి మీ స్కిన్ కి అది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ వల్ల మీ స్కిన్ లో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఆ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఇలాంటి వాటి వల్ల మీ స్కిన్ బ్రేక్అవుట్స్ కూడా తగ్గిస్తుంది. ఈ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ వచ్చేసి సెటపిల్ ఆయిల్ స్కిన్ క్లెన్జర్, మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి మినిమలిస్ట్ సాలిసిలిక్, డాక్టర్ సేత్ సెరమైడ్ అండ్ వైటమిన్ సి ఫేస్ వాష్, డాటాన్ కి సీకా కాల్మింగ్ ఫేస్ వాష్. మీరు క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. డెర్మాకో ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి మనకి తెలిసిందే, వాళ్ళ స్కిన్ అనేది బాగా డ్రై అవుతూ ఉంటుంది. కొంతమందికి ఫేస్ వాష్ చేసిన వెంటనే కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు యూజ్ చేసే ఆ ఫేస్ వాష్ మీకు కరెక్ట్ అయి ఉండకపోవచ్చు. దానివల్ల మీ ఫేస్ మీద న్యాచురల్ ఆయిల్స్ కూడా పోవడం జరుగుతుంది. దానివల్ల వెంటనే మీ స్కిన్ అనేది డ్రై అయిపోతూనే ఉంటుంది. మీ స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచే ఫేస్ వాష్ ని మీరు యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది మంచిగా ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు యూజ్ చేసే ఫేస్ వాషెస్ లో హైలోరానిక్ యాసిడ్, గ్లిజరిన్, సిరమైడ్ లాంటి ఇంగ్రీడియంట్స్ ను ఉండేలాగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెటపిల్ జెంటిల్ స్కిన్ క్లెన్స్, డాటాన్ కి ఫేస్ వాష్, సింపుల్ ఫేస్ వాష్ కూడా మీరు చూసి ఉండొచ్చు. సింపుల్ ఫేస్ వాష్, అరోమా మ్యాజిక్ లావెండర్ ఫేస్ వాష్, మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి కూడా మినిమలిస్ట్ ఫేస్ వాష్ ఉంటుంది. దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్ టైప్. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు వాళ్ళ స్కిన్ ని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది 2 కాంబినేషన్స్ తో మిక్స్ అయి ఉంటుంది కదా. సో స్కిన్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాలి. ఈ కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళు స్కిన్ అనేది ఎక్కువ డ్రై అవ్వకుండా అలాగే మాయిశ్చరైజ్డ్ గా ఉంచేలాగా అలాంటి ఫేస్ వాషెస్ గానీ క్లెన్సర్స్ ని గానీ వాళ్ళు యూజ్ చేయాలి. కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు క్లెన్సర్స్ ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెర్మాకో 2% నియాసినమైడ్ ఆయిల్ స్కిన్ క్లెన్సర్, కామా ఆయుర్వేద యాంటీ యాక్ని క్లెన్జింగ్ ఫోమ్. నేను యాక్ని గురించి ఎందుకు చెప్పాను అంటే కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యాక్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు కూడా. అందుకనే మీరు యాక్నీకి ఏవైనా ఫేస్ వాషెస్ క్లెన్జర్స్ ఉంటాయి కదా, సో వాటిని మీరు కూడా యూజ్ చేయొచ్చు. అంటే యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ ని, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంటే ఫేస్ వాష్ క్లెన్జర్స్ ని ఈ కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సెబామెడ్ క్లెన్జర్ ఫేస్ వాష్ ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కాంబినేషన్ స్కిన్ టైప్ అంటే
స్కిన్ టైప్ ఉంటుంది. వాళ్ళకి డ్రై ఉండొచ్చు, ఆయిలీ కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మార్నింగ్ టైంలో ఒక ఫేస్ వాష్ ని, అంటే మార్నింగ్ టైంలో డ్రై స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు యూజ్ చేసే ఫేస్ వాష్ ని యూజ్ చేయొచ్చు. నైట్ టైంలో ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసే ఫేస్ వాష్ క్లెన్సర్స్ ని కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒకటే ఫేస్ వాష్ ని యూజ్ చేయాలి అనుకుంటే డ్రై స్కిన్ లేదా ఆయిలీ స్కిన్, యాక్నీ స్కిన్ ఉన్న వాళ్ళ ఫేస్ వాష్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ డ్రై అవ్వకుండా మీరు మీ ఫేస్ ని చూసుకోండి. నెక్స్ట్ స్కిన్ టైప్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ టైప్. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే హైపో అలర్జిటిక్, అలాగే ఫ్రీగ్రెన్స్ ఫ్రీ ఫేస్ వాష్ ని ఎంచుకోవాలి. కొంతమందికి కొన్ని ప్రొడక్ట్స్ లలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి సూట్ అవ్వవు. దాని వల్ల వాళ్ళ స్కిన్ అనేది ఈజీగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి, ర్యాషెస్ వస్తూ ఉంటాయి ఫేస్ మీద. సో అలాంటి ఇంగ్రీడియంట్స్ ని మీ ఫేస్ వాష్ లో మీరు చూసుకొని యూజ్ చేసుకోవాలి. మీరు చూస్ చేసుకున్న ఫేస్ వాష్ లో అలోవెరా ఒకటి, చమోమిలే ఇంగ్రీడియంట్స్ లాంటివి మీరు యూజ్ చేసుకుంటే మీ స్కిన్ కి కూడా ఎలాంటి ఇరిటేషన్ అనేది ఉండదు. సింపుల్ రిఫ్రెషింగ్ ఫేషియల్ వాష్ డాట్ అండ్ కి ఫేస్ వాష్, ఆక్వాలాజికా గ్లో అండ్ స్మూతీ ఫేస్ వాష్, మామా ఎర్త్ అలోవెరా జెంటిల్ ఫేస్ వాష్. సెటపిల్ నుంచి కూడా ఒక ఫేస్ వాష్ ఉంటుంది, సెటపిల్ బ్రైట్ హెల్తీ రేడియస్. ఇలాంటి ఫేస్ వాష్ ని సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్నీ ప్రోన్ స్కిన్. ఈ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే పింపుల్స్ ప్రాబ్లం కంపల్సరీగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా పింపుల్స్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ స్కిన్ టైప్ వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్, బెంజాల్ పెరాక్సైడ్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే మీ స్కిన్ కి అంటే యాక్నీని తగ్గించడానికి యూజ్ అవుతుంది. నేను ఇంతకు ముందు కూడా ఇవే ప్రోడక్ట్స్ అంటే ఇంగ్రీడియంట్స్ ని ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకు కూడా చెప్పాను. ఎందుకంటే ఆయిలీ స్కిన్ ప్లస్ ఈ యాక్నీ ప్రోన్ స్కిన్ రెండు కూడా దగ్గరగా ఉంటాయి. ఆయిలీ స్కిన్ ఉంటే పింపుల్స్ కూడా ఉండొచ్చు, అలాగే యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న పింపుల్స్ కూడా ఉంటాయి. ఎక్కడో కొంతమందికి ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ ఉండకపోవచ్చు, బట్ మాక్సిమం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే నేను ఆయిలీ స్కిన్ ప్లస్ ఈ యాక్నీ ప్రోన్ స్కిన్ రెండిట్లలో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను. ఈ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్ మామా ఎర్త్ టీ ట్రీ ఫేస్ వాష్, ప్లమ్ సాలిసిలిక్ యాసిడ్, మినిమలిస్ట్ సాలిసిలిక్ ప్లస్ LHA క్లెన్సర్, ఎమిష్ క్లియరింగ్ ఫేస్ వాష్, డాక్టర్ సేర్స్ నీమ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్, ప్లమ్ నుంచి గ్రీన్ టీ పోర్ క్లీనింగ్ ఫేస్ వాష్, జన ఆయిల్ ఫ్రీ యాక్నీ ఫేస్ వాష్. వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి హైపర్ పిగ్మెంటేషన్ స్కిన్ టైప్. ఈ స్కిన్ టైప్ ఏంటంటే పిగ్మెంటేషన్ ఉంటుంది, అదే విధంగా డార్క్ స్పాట్స్ కూడా ఉంటాయి ఫేస్ మీద. సో అలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు వైటమిన్ సి లేదా నియాసినమైడ్ లాంటి ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేయడం వల్ల మీరు వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ మీ స్కిన్ ని గ్లోగా చేస్తుంది అనమాట. సో పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ని మీకు తగ్గిస్తుంది, దాని వల్ల మీ స్కిన్ బ్రైట్ అవుతుంది. సో మీరు చూస్ చేసుకునే ఫేస్ వాష్ లో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండేలా చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వాలాజికా రేడియన్స్ ప్లస్ స్మూతీ ఫేస్ వాష్, వావ్ వైటమిన్ సి అండ్ నియాసినమైడ్ ఫేస్ వాష్, డెర్మాకోలో వైటమిన్ సి అండ్ అలాగే సాలి సినమైడ్ ఫేస్ వాష్, డెర్మాకోలో 1% కోజిక్ యాసిడ్ ఫేస్ వాష్, అదే విధంగా బయోడెర్మా పిగ్మెంట్ బయోఫోమింగ్ క్రీమ్, లాస్ట్ వచ్చేసి డాక్టర్ సేర్ సెరమైడ్ అండ్ వైటమిన్ సి ఫేస్ వాష్. ఇదన్నమాట ఈ వీడియోలో ఎలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫేస్ వాష్ ని యూజ్ చేస్తే బాగుంటుంది, అదే విధంగా అందులో ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటే బాగుంటుందో మీకు ఒక ఐడియా ఉంటుందని నేను స్కిన్ టైప్ అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఫేస్ వాషెస్ కూడా మీకు చెప్పాను. దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి మీ స్కిన్ టైప్ ని బట్టి. ఒకవేళ మీ స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఎక్కువగా అంటే యాక్నీ గానీ ఇంకా డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఏదైనా ఉంటే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడమే బెటర్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినవి మీకు చెప్పాను. మీకు ఒక ఐడియా వస్తుందని మీకు ఇదంతా చెప్పాను. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్